లో చూసాం. హడావిడిగా రేవంత్ రెడ్డి గారు ముస్లిం గ్రేవ్ యార్డ్కు కబ్రస్థాన్కు ల్యాండ్ కేటాయిస్తే అది మిలిటరీ వాళ్ళు వచ్చి మా ల్యాండ్ అన్నారు. మరి ఆ ల్యాండ్ లేక ఇబ్బంది అవుతుంది కదా. మరి ఇటువంటి భూములను కాపాడి పెట్టుకుంటే రేపు తెలంగాణలో భవిష్యత్ అవసరాలకు అవసరం ఉండవా? ఇతర రాష్ట్రాల్లో ఏం చేస్తున్నారు? ఇట్లాంటి పారిశ్రామిక ల్యాండ్స్ మహారాష్ట్ర కానీ కొన్ని రాష్ట్రాలు గుజరాత్ కానీ సిటీ డెవలప్ అయితే 50% భూమి ప్రభుత్వం తీసుకుంటుంది, మిగతా 50%ను ఇలాంటి 50% 100% ఫీజు తీసుకొని రెగ్యులరైజ్ చేస్తుండ్రు. కానీ నువ్వేం చేస్తున్నావు? 30%కే పప్పు బెల్లాలకు కట్టబెడుతున్నావు. ఒక విధానం లేదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు హెచ్ఎండిఏ భూములు, టీజీఐసి భూములు, హౌసింగ్ బోర్డులు భూములు, స్వగృహ భూములు ఏవి లేకుండా తెగనెంపుతా ఉన్నాడు. ఈయన అనుముల రేవంత్ రెడ్డి కాదు, అమ్మకాల రేవంత్ రెడ్డి అయిపోయాడు. మొత్తం రాష్ట్రాన్ని అమ్మదొప్పుతా ఉన్నాడు. ఇవాళ దేశంలోనే అతిపెద్ద కుంభకోణం ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెరలేపిందని చెప్పొచ్చు. బీఆర్ఎస్ పార్టీ చెప్పినటువంటి మాటలు, నిన్న కేటీఆర్ గారు చెప్పినటువంటి మాటలు అక్షర సత్యము అని నిన్నటి మంత్రి గారి మాటలతో రుజువైపోయింది, తేటతెల్లమైపోయింది.